వాళ్ళకు ఆ రకంగా నిధులు ఇవ్వాలని చెప్పి అంటున్నాం. అవసరమైతే ఆ విషయం మీద కూడా కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే. కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమే, రైతుల తరఫున పోరాడడానికి సిద్ధమే, ఉచితంగా మీ తరఫున పోరాడడానికి కావలసినటువంటి న్యాయవాదుల్ని సిపిఎం పార్టీ సమకూరుస్తుంది. ఆ రకంగా రైతులకు అండగా నిలబడేటటువంటి కార్యక్రమం చేస్తాం. అందుకనే రెండో దఫా అమ్మినాము అని చెప్పి అనుకున్నటువంటి రైతులు ఆ రూపంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. మూడోది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. 1,80,000 ఎకరాల భూమికి తీసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఏమో 19,500 ఎకరాలు అన్నది గత ప్రభుత్వం. ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేసి పేదలకే రైతులకే ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం ఇక్కడ ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తా, ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తా. 7 మండలాల పరిధిలో దాదాపు 60-70 గ్రామాలకు పైగా ఉన్నాయి. ఆ గ్రామాల పరిధిలో 1,80,000 ఎకరాల భూమిని సేకరిస్తామని చెప్పి అంటున్నాడు. అంటే పొయ్యి మీద నుంచి ఏమంటారు కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది ఇప్పుడు రైతుల పరిస్థితి. మన భూములు మనకు వాపసు వస్తాయి అనుకుంటే మిగతా రైతుల భూములు కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకని ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ రైతుల భూములంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరి దగ్గరకు కూడా సిపిఎం వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా అండగా నిలబడుతుంది. ఎవరు భూమి ఇవ్వకూడదని చెప్పి అనుకుంటే వాళ్ళ పక్షాన ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఆ రైతు పక్షాన నిలబడి పోరాడుతుంది. ఎందుకంటే అభివృద్ధి జరిగితే రైతులు కూడా అభివృద్ధి జరగాల. మొత్తం పెట్టుబడిదారులంతా, కార్పొరేట్ సంస్థలంతా కూడా బాగుపడి ఈ భూముల నుంచి రైతులంతా కూడా భూమి నుంచి దూరం చేసిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? కూలి బతుకులు అవుతాయి కదా. కూలి బతుకులు అవుతే మన జీవితాలు ఎలా ఉంటాయి?